చందు అయితే ఇంకా అత్తయ్య మాకు లోహితకి ఆకలేస్తుందని చెప్పని తను ఇంకా ఫోన్ చేసి చెప్పేటప్పటికి ఇంకా కావేరి అయితే ఇంకా అక్కడి నుంచి భోజనమే తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత రెండు తిందురు అని చెప్పనని సరళ అని అంటే లేదు నాకు ఆకలిగా లేదు అని చెప్పానంటే తనైతే కొంచెం చనిపోయిన వాళ్ళ కోసం దిగులు పడి మీరు అన్నం తినకుండా మానేస్తే పిల్లల విషయం ఏం కావాలని చెప్పనని ఇంకా తను అన్నం తినేలాగైతే తనని కొంచెం మాటలతో మార్చేస్తుంది. అయినా ఇంకా అన్నం దగ్గర కూర్చున్న కాడి నుంచి సత్యం తలుచుకొని బాధపడుతూ ఉంటే అవును టీచర్ గారు చిన్ని ఎక్కడుందో మీకు ఏమైనా తెలుసా అని చెప్పని అడిగేటప్పటికి ఇంకా సరళకైతే చాలా కోపం వచ్చి నువ్వు ఇక్కడ చిన్ని పేరు కానీ అసలు ఎత్తొద్దని చెప్పి అన్నాను కదా, ఎందుకురా నువ్వు పదే పదే వాళ్ళ గురించి అంటున్నావంటే అమ్మ వాళ్ళ నాన్న తప్పు చేసిన దానికి చిన్ని ఏం చేసిందమ్మా అంటే చిన్ని కూడా ఆ వాడు కూతురే కదా అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా లోహిత అయితే ఎందుకన్నయ్య చిన్ని గురించి పదే పదే నువ్వు మాట్లాడి అమ్మని ఎందుకు బాధ పెడుతున్నావు అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా బోరుని ఏడుస్తూ సరళ అయితే అన్నంలో నీళ్ళు పోసేసి ఇంట్లోకి అయితే వెళ్తుంది. అప్పుడు ఇంకా తను చాలా బాధపడుతూ అప్పుడు ఇంకా కావేరి దగ్గరకు అయితే వచ్చి చందు ఎందుకు అత్తయ్య మావయ్య మా నాన్న చంపేశాడు అని చెప్పనంటే ఇంకా తను ఏం చెప్పాలి ఏం అర్థం కాక చందు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అని చెప్పనంటే ఏమో అత్తయ్య మా నాన్నని మావయ్య చంపడం మత్తు సాక్ష్యాలతో కూడా ఉన్నాయి, కానీ మీరేమో నమ్మట్లా మా నాన్న చంపాడు అంటే నీకు ఆ చిన్నికి బాలరాజు మావయ్య ఏ తప్పు చేయలేదని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ మావయ్య తప్పు చేశాడు, మా నాన్నని చంపేశాడు. నీకు తెలుసు కదా అత్తయ్య ఆ రోజు హాస్పిటల్లో కూడా మా నాన్న మీదకి కత్తెత్తుకొని మావయ్య వచ్చాడు కదా అని చెప్పానంటే అది కోపంతో వచ్చాడు చందు, నిజాలనేటివి బయటకు వస్తాయి, అప్పటిదాకా నువ్వు ఆగు అన్నయ్యని ఎవరు చంపారనేది నేను నిరూపిస్తాను అని చెప్పనని చందుకైతే కావేరి మాటిస్తుంది. మీ నాన్నని మీ మావయ్య చంపలేదు, చంపిన రాక్షసుడిని ఎవరినో ఈ ప్రపంచం ముందు అందరికీ తెలిసేలా చేస్తానని చెప్పనని అనేటప్పటికీ ఇంకా చందు అయితే ఇంకా అలాగే ఉంటాడు. ఇంకా చిన్ని అయితే ఉదయానికల్లా లాయర్ అంకుల్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పని ఎదుగుతూ ఉంటుంది.